గత వారం రోజులుగా ఇరాన్ రాజధాని టెహరాన్ చుట్టుపక్కల ఉన్న ఆయిల్ నిల్వ కేంద్రాలు అంటుకొని మండుతూ ఉన్నాయి. దాదాపుగా 1,00,00,000 మంది జనాభా ఉన్న ఆ నగరం పైన నల్లటి పొగ మేఘం కమ్మేసింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై చేస్తున్న ఈ యుద్ధం వెనుక రాజకీయ లక్ష్యాలు ఏవైనా ఉండొచ్చు, కానీ ఈ దాడులతో ఆయిల్ అనేది ప్రపంచానికి ఎంత ముఖ్యమో మరోసారి అర్థమవుతోంది. ఆయిల్ అంటే కేవలం ఇంధనం కాదు, అది ఒక రాజకీయం. ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రీన్ ఎనర్జీ అంటే పర్యావరణ హిత ఇంధనం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలకు మాత్రం ఇప్పటికీ ఆయిల్, గ్యాస్ లేనిదే నడవదు. అందుకే వీటిపై దాడులు జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమవుతుంది. అరబ్ దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఉండాలన్నా, అక్కడ ఆయిల్ సరఫరా సాఫీగా జరగాలన్నా ఈ ప్రాంతంలో శాంతి ముఖ్యం. ఈ యుద్ధంలో ఇరాన్ ఒక పెద్ద దెబ్బతింది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపినటువంటి వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించాడు. ఇప్పుడు ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టాడు. తమ ఆధ్యాత్మిక నాయకుడిని కాపాడుకోలేకపోయామన్న అవమానంలో ఉన్న ఇరాన్ సైన్యం ఇప్పుడు ప్రతీకారంతో రగిలిపోతోంది. అందుకే వారు కేవలం ఇజ్రాయెల్ పైనే కాకుండా ప్రాంతీయంగా ఉన్న ఆయిల్, గ్యాస్ కేంద్రాలను లక్ష్యం చేసుకుంటూ ఉన్నారు. ఇరాన్ లోపల రాజకీయ విభేదాలు కూడా బయటపడుతూ ఉన్నాయి. ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెస్కియాన్ పొరుగున ఉన్నటువంటి సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ వంటి దేశాల మీద దాడులు ఆపుతామని ప్రకటించారు. కానీ ఆయన చెప్పిన కొన్ని గంటల్లోనే ఇరాన్ సైన్యం ఐఆర్జీసీ ఆ దేశాలపై దాడులు చేసింది. అంటే అక్కడ ప్రెసిడెంట్ కంటే సైన్యానికే పట్టు ఎక్కువగా ఉందని అర్థమవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా ఫస్ట్ అని అనవసరపు యుద్ధాల్లో తలదూర్చమని చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ కోసం ఇరాన్తో యుద్ధానికి దిగాల్సి వచ్చింది. దీనివల్ల అమెరికాలో ఆయిల్ ధరలు పెరిగితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అనేది ఇప్పుడు ట్రంప్కు వెంటాడుతున్న భయం. అటు సౌదీ, యుఏఈ వంటి అరబ్ దేశాలు కూడా ఇరాన్పై ఎదురుదాడికి దిగడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే యుద్ధం పెరిగితే తమ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయనేది వారి భయం. డేటా లేదా టెక్నాలజీనే కొత్త ఆయిల్ అని లోకం అనుకోవచ్చు, కానీ అసలు సిసలైన పవర్ ఇప్పటికీ కూడా ఆయిల్ దగ్గరనే ఉంది. ఒక దేశపు ఆర్థిక పరిస్థితిని మార్చాలన్నా, సామాన్య భారతీయుడి వంటి ఇంట్లో కూడా గ్యాస్ స్టవ్ వెలగాలన్నా ఇప్పటికీ ఆయిల్ ధరలే కీలకం.